ఐ విల్ డూ ఎనీథింగ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 52 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఈ మూవీ 1994 మూవీ. మీరు అనుకోవచ్చు ఓల్డ్ మూవీ కదా! కలర్ గ్రేడింగ్ అండ్ క్వాలిటీ ఏమన్నా కొంచెం తక్కువ ఉంటుందనేసి. కాకపోతే లేదు మామ, క్వాలిటీ అండ్ కలర్ గ్రేడింగ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మన ఇండియాలో కొన్ని కొన్ని మూవీస్‌లో అయితే ఇప్పటికి కూడా కలర్ గ్రేడింగ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉండదు. కాకపోతే ఈ మూవీలో కలర్ గ్రేడింగ్ అండ్ క్వాలిటీ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు 180p క్వాలిటీలో చూడండి, మీకైతే చాలా అంటే చాలా బాగుంటది క్వాలిటీ. ఇంకా నాకు మూవీలో స్టార్టింగ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ గైస్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ అంటూ, వైఫ్ అంటూ, కొన్ని కష్టాలంటూ కొంచెం బాగా చూపిస్తారు. అంటే సినిమాల్లో యాక్ట్ చేయడం ఎంత కష్టమో చూపిస్తా ఉంటారు. అదైతే కొంచెం బాగా అనిపించింది. అలాగే మన హీరోయి కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి గైస్ యాక్టింగ్ బేస్ మీద. అవి కూడా కొంచెం బావుంటాయి. ఇంకా మూవీలో ఒక చిన్న పాప ఉన్నది. మన హీరో వాళ్ళ కూతురు అన్నమాట. తన క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా క్యూట్‌గా ఉంది. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో తన క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే పర్ఫెక్ట్‌గా చేయలేదు. తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే 'హైనడా' మూవీలో క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక చిన్న పాపది అలాగే ఉంటుందన్నమాట ఈ మూవీలో క్యారెక్టర్ కూడా. కాకపోతే ఏంట్రా అంటే ఫాదర్ అండ్ కూతురి మధ్య అంత ఎమోషన్ ఉండదు. అలాగే ఏంటంటే తనకు స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఇవ్వరు. మూవీలో కొన్ని కొన్ని మంచి సీన్స్ ఉంటాయి ఆ చిన్న పాప క్యారెక్టర్ దగ్గర. కాకపోతే ఏంట్రా అంటే ఆ మంచి సీన్ ని వీళ్ళు సడన్ గా ఆపేశారా అనిపిస్తా ఉంటది మనకి. ఆ సీన్ ని ఇంకా కంటిన్యూ చేస్తూ అలాగే కొంచెం కంటిన్యూ చేస్తే కొంచెం బాగుండు అనిపిస్తది మనకి. అలాగే లాస్ట్ 1 అవర్ లో ఏంటంటే మన హీరో యాక్టింగ్ అంటే ఏదో చూపిస్తా ఉంటారు. అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. నాకైతే చాలా అంటే చాలా లాగ్ చేసినట్టు అనిపించింది. మూవీలో ఏదో యాక్టింగ్ అంటారు కానీ వీళ్ళు దాని గురించి పర్ఫెక్ట్ గా చూపించలేదు. అలాగే ఒక అమ్మాయి ఉంటుంది మన హీరో లవర్ అనుకోండి. తన క్యారెక్టర్ కూడా వీళ్ళు ఏదో చేసేవుతా అనుకుంటారు. కాకపోతే చివరికి ఏం చేయరు. మూవీలో ఏదైతే చిన్న కాన్సెప్ట్ ఉందో అదైతే నాకైతే నచ్చింది. కాకపోతే దాన్ని ఎగ్జిక్యూషన్ వీళ్ళు పర్ఫెక్ట్ గా చేయలేదు. దాన్నే కొంచెం గ్రాండ్ గా చూపిస్తే కొంచెం బాగుంది అనిపించింది నాకైతే. కాకపోతే యాక్టింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు, మొత్తం తిప్పి తిప్పేసి పిప్పి చేస్తా ఉంటారు. మూవీలో ఏదైతే తీసుకున్నారో ఒక చిన్న పాపని చూసుకోవాలి అనేసి దాన్ని వీళ్ళు కొంచెం పర్ఫెక్ట్ గా చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది. అలాగే లైట్ లైట్ గా యాక్టింగ్ కూడా చూపిస్తే ఓకే ఓకే కొంచెం బాగుండేది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా యాక్టింగ్ చూపిస్తూ ఈ పాప గురించి వీళ్ళు తక్కువ చూపిస్తారు. అదైతే నాకు కొంచెం నచ్చలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో ఒక యాక్టర్. యాక్టింగ్ ఛాన్సెస్ కోసం ప్రయత్నిస్తా ఉంటాడు. కాకపోతే చాలా వరకు దొరకవు అనమాట. అలాంటి కష్ట సమయంలో ఉన్నప్పుడు తన కూతుర్ని పెంచాల్సి వస్తుంది. అయితే అప్పుడు ఏం చేశాడు? తనకి ఎన్ని కష్టాలొచ్చాయి? ఏంటనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. మూవీలో హీరోయిన్ అని చెప్పా కదా! తన దగ్గర అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తది. ఇంకా మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు గైస్. ఒక చిన్న పాప అని చెప్పా కదా! తను కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. అలాగే మన హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు అందరూ బాగా చేశారు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్ బానే ఉన్నాయి. ఓల్డ్ మూవీ అయినా సరే చాలా అంటే చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.